హన్మకొండ జిల్లాలోని కాకాజీనగర్ బాలాజీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు శ్రీధర్ మృతి చెందాడని ఆరోపిస్తూ అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. శ్రీధర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయాన్ని వైద్యులు దాచిపెట్టి అత్యవసర ఆపరేషన్ పేరుతో డబ్బులు తీసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత శ్రీధర్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు హాస్పిటల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. చనిపోయిన వ్యక్తినే అత్యవసర వైద్యం అందిస్తున్నాము, ముందు మీరు ఫీజు కట్టాలని చెప్పి మా దగ్గర ఫీజు వసూలు చేసిన తర్వాత తీరా ఇప్పుడు చనిపోయారని చెప్తున్నారు. బంధువులంతా కూడా హాస్పిటల్ని ముట్టడించారు. మనతో మృతి చెందిన మృతుడి బంధువులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎక్కడ మీది, ఏం జరిగింది? మాది అబ్బాయిది వచ్చేసి బొల్లికొండ, గూడూరు మండలం, నెక్కొండ మండలము. విషయం ఏంటంటే అబ్బాయి వస్తున్నప్పుడు హాస్పిటల్కి ఏదో లైట్గా పెరాలసిస్ లాగా వచ్చిందని చెప్పేసి కారులో వచ్చిండు అబ్బాయి. నా కారులో హాస్పిటల్కి వచ్చినప్పుడు నడుచుకుంటూ హాస్పిటల్కి పోయిండు. అయిపోయిన తర్వాత అక్కడ అడ్మిట్ చేసిండ్రు. అయితే అక్కడ అడ్మిట్ చేసినప్పుడు న్యూరో ఎవరైతే ఉన్నారో, ఏ న్యూరో డాక్టర్ అయితే అక్కడ రెఫర్ చేసిండో ఆ న్యూరో డాక్టర్ అక్కడ చూసి అక్కడ 2 days 3 days అక్కడ పెట్టుకున్నారు. ఓజెస్ హాస్పిటల్లో పెట్టి అక్కడ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ చేసి దాన్ని డిలే చేసి అక్కడి నుంచి వాడు నడుచుకుంటూ వచ్చిన అబ్బాయిని బెడ్ వరకు తీసుకెళ్ళారు. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ అదే డాక్టర్ ఎవరైతే న్యూరో సర్జన్ ఆయన డాక్టర్ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసి అదే డాక్టర్ మళ్ళీ ఇక్కడ హాస్పిటల్లో సర్జరీ చేశారు. ఆ టైం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఆల్రెడీ చనిపోయిండు. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ చనిపోయిన ఆయనకు సర్జరీ చేశారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ అప్లై చేసి, ఆరోగ్యశ్రీ దాంట్లో పేరు లేదు, ఆరోగ్యశ్రీ చేసినా కూడా ఆరోగ్యశ్రీ అప్లై చేస్తారు, మళ్ళీ డబ్బులు తీసుకున్నారు. 2 days కింద చనిపోయిన మనిషికి సర్జరీ చేశారు. ఇప్పుడు నేను వచ్చి చూసి అసలు తీయండి అని చెప్తే డాక్టర్ని గట్టిగా అడిగితే, నాకు కొంత ట్రీట్మెంట్ మీద కొంత ఐడియా అవగాహన ఉంది కాబట్టి అడిగితే ఆయన నుండి లేదు సార్ హోప్లెస్ అని చెప్తున్నారు. హోప్లెస్ అంటే కరెక్ట్గా చెప్పండి అంటే, హోప్లెస్ అంటే చేయలేదు సార్ తీసుకోపోవచ్చు అని ఇప్పుడు చెప్తున్నారు. 2 days కింద చనిపోయిన ఆయనకు ఆపరేషన్ చేసి, చనిపోయిన ఆపరేషన్కి డబ్బులు తీసుకొని ఇప్పుడు మేము వచ్చి వీళ్ళు ఎవరిని కూడా, వాళ్ళంతా చదువుకోలేదు. ఇగో ఆమె చూడండి ఒకసారి, ఆమె చూడండి, ఆమె కూలీ చేసుకుంటుంది. వాళ్ళ పేరెంట్స్ తాళ్ళెక్తారు. అబ్బాయి వయసు 30 సంవత్సరాలు, 2 పిల్లలు, చిన్న పిల్లలు. అసలు వాళ్ళకి ఏం తెలియదు. అబ్బాయి 30 తాళ్ళెక్తాడు పొద్దున్నేసి. సో అట్లాంటి అబ్బాయికి ట్రీట్మెంట్ చేసి ఇలా చనిపోయారని ఇప్పుడు మేము వచ్చినాక చెప్తున్నాడు. ఇప్పుడు చనిపోయిన అబ్బాయికి ఆపరేషన్ చేయడం ఏంటి, చనిపోయిన దగ్గర ఆరోగ్య అప్లై చేయడం ఏంటి, అప్లై చేసినాక వాళ్ళ దగ్గర మళ్ళీ ₹1,00,000 డబ్బులు తీసుకోవడం ఏంటి, ఇదంతా ఒక ట్యాగూర్ సినిమా టేక్ లాగా ఉంది. ఒక ట్యాగూర్ సినిమానే అలా మళ్ళీ వాళ్ళని చేసేసి, ఆ చేసిన వాళ్ళు డాక్టర్ లోపల ఉన్నారు, తాళం వేసారు. ఆ తాళము లోపల ఉన్నారు, తాళం వేసారు. వాళ్ళు తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు ఎందుకు లోపలికి ఎందుకు పోవడము? ఇది పరిస్థితి. ఇక్కడ మృతి చెందిన మృతుడు తల్లి ఉన్నారమ్మా, చెప్పండి ఏంటి సమస్య ఏంటమ్మా? నా కొడుకు ఏ రోగం లేదు సారు. నా కొడుకు కొంచెం ఇట్లా పడ్డాడు, గింత మచ్చలెక్క తలకాయ వస్తుంది అన్నాడు. దావకాన్న తీసుకొచ్చిన స్కానింగ్ తీస్తే మచ్చ వచ్చిందమ్మా అన్నాడు. మరి తక్కువ అవుతుందా సార్ అంటే తక్కువ అవుతుంది. 2 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. 3వ నాడు సీరియస్ అయిన ఆపరేషన్ చేయాలి, డబ్బులు కట్టించుకున్నారు. చేయి జాడిచ్చారు. సారు మొత్తం లేస్తాడు సోయికొత్తాడు అని చెప్పని 3 రోజులు నాకు డబ్బులు కట్టని, నిన్న కట్టావు 2 రోజులు కడతామని మా ఫ్యామిలీ మొత్తం కట్టనంటే నిన్ను రద్దు చేసిన. ఆపుతారేమో, డబ్బులు కట్టూరి, నా కొడుకు నాకు బతుకుతాడు, డబ్బులు కట్టూరు అని అక్కడ గుంజుకొచ్చి కుప్ప రూపాయల మూట పెట్టినాక నా కొడుకుని సేవంతో పెట్టిండి. ఇప్పుడు అవుతున్నట్టుంటాడు, 30-40 తాళ్ళు ఎక్కుతాడు, కష్టపడతాడు. నా కొడుకు ఒకళ్ళ సొమ్ము తినలే, నా కొడుకుని సేవం చూపెడతాను. ఇది న్యాయమైన అందరికీ? ఇంకొకరు జరగవచ్చు ఇటువంటిది, ఎవరు జరగొద్దు. నాకు న్యాయం కావాలి, డాక్టర్లు కావాలి. ఒక్కడు బతకొద్దు, నాకు న్యాయం జరగాలి. నా కొడుకులు అంటే ఇంకెంతో మందిని మింగి నీళ్ళు అవుతారు. రూపాయల కట్ట కోసిన నా కొడుకు బతుక. నా పిల్లలు గింతలే, 3 ఏళ్ల పిల్ల, 2 ఏళ్ల పిల్ల. నా పిల్లలు చిన్న పిల్లలు సారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బు సూత నేను తెచ్చి కట్టినా. నా వాళ్ళు కట్టొద్దన్నారు. డాక్టర్లు మంచోళ్ళు కాదు అని నమ్మొద్దని నా ఫ్యామిలీ మొత్తం నన్ను తిట్టిన. డబ్బు కట్టించిన, నా కొడుకు బతుకుతానికి డబ్బు కట్టించిన. నా కొడుకుని నాకు చేతిలో పెట్టారు. ఇది డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ కుమారుడు మృతి చెందాడు. మృతి చెందిన తర్వాత కూడా ఇటు అత్యవసర వైద్యం పేరుతో మా దగ్గర డబ్బులు వసూలు చేశారని బాధితుల మృతుడి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి మేము కదలమంటూ హాస్పిటల్ అయితే చుట్టుముట్టిన పరిస్థితి. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.